కరీంనగర్ శ్రీకృష్ణ భవన్ లో నంబర్ 1 క్వాలిటీ ఆహార పదార్థాలతో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్, ఉడిపి వెజ్ తో పాటు అన్ని రకాల టీ, టిఫిన్స్, కాఫీ, జ్యూస్లు, ఐస్ క్రీమ్లు మీకోసం సిద్ధం. కోట్ సర్కిల్, కరీంనగర్. మన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శశికాంత్. నేను సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, సోమాజిగూడ బ్రాంచ్. ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా బ్రాంచెస్, అంటే చాలా సబ్ డివిజన్స్ ఉంటాయి. కాస్మెటిక్ సర్జరీ ఒకటి, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఒకటి, ఫేషియల్ క్రేనియో మ్యాగ్జిలో ఫేషియల్ సర్జరీ అని అంటారు. అంటే మన పుర్రె ఎముకలు, ఫేస్ ఎముకలకు సంబంధించి. అలాగే పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీ. పీడియాట్రిక్ అంటే చిన్న పిల్లల్లో, ఎస్పెషల్లీ వాళ్ళకి జరిగే కంజనైటల్ అనామలీస్, పుట్టుకతో వచ్చిన ఏదైతే డిఫెక్ట్స్ ఉంటాయో వాటిని కరెక్ట్ చేయడము. చిన్నపిల్లల్లో ఈ మధ్య యాక్సిడెంట్స్ బాగా పెరుగుతున్నాయి. ఒక్కొక్కసారి ఈ చిన్న పిల్లల్లో యాక్సిడెంట్స్. ఉదాహరణకి మేము ఒక 2 months బ్యాక్ ఒక 1.5 year old కిడ్లో రన్ ఓవర్ కాలు మీద నుంచి వెళ్ళిపోయి బాగా నలిగిపోయింది. సో దాన్ని మేము మైక్రో సర్జరీ ద్వారా రీకన్స్ట్రక్ట్ చేశాము. సో అట్లా పిల్లల్లో చాలామందికి ఈ మధ్య యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. సో పిల్లల్లోకి సంబంధించిన రీకన్స్ట్రక్షన్ అంటే కంజనిటల్ అనామలీస్, పుట్టుకతో వచ్చిన డిఫెక్ట్స్ని కరెక్ట్ చేయడము, యాక్సిడెంట్స్ని రీకన్స్ట్రక్ట్ చేయడము ఇట్లా. అలాగే క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ అంటే మనం క్యాన్సర్ వల్ల తీసేసిన భాగాల్ని మళ్ళీ తయారు చేయడం. సో దవడ భాగం తీసేస్తే, ఒకసారి క్యాన్సర్ వల్ల దవడ భాగం తీసేస్తే దాన్ని ఏం చేస్తాం, మనం కాలి వెముకని మైక్రో సర్జరీ ద్వారా అక్కడ దాని రక్తనాళాలు తీసి ఇక్కడ రక్తనాళాలతో జోడిస్తాం అన్నమాట. సో అట్లా రకరకాల ప్లాస్టిక్ సర్జరీలోని విభాగాలు మనం అన్నీ ప్రాక్టీస్ చేస్తాం. We have మనం స్పెషలైజ్డ్ యూనిట్ ఇన్ సోమాజిగూడ ప్లాస్టిక్ సర్జరీ. అండ్ అందులో మనం కాస్మెటిక్ ఒక ఎత్తు, మిగతా రీకన్స్ట్రక్షన్ ఒక ఎత్తు, పీడియాట్రిక్ రీకన్స్ట్రక్షన్లో కూడా మనం పీడియాట్రిక్లో ఇంకా స్పెషలైజ్డ్. సో అన్ని రీకన్స్ట్రక్షన్స్ చేస్తాం, అందులో పీడియాట్రిక్ రీకన్స్ట్రక్షన్ స్పెషలైజ్ చేస్తాం. ఉదాహరణ ఇందాక చెప్పినట్టు మీకు 1.5 year old కిడ్లో మైక్రో సర్జరీ చేసి కాల్ని నిలబెట్టాం. అలాగే ఈ జనరల్గా ఈ పుట్టుకతో వచ్చిన డిఫెక్ట్స్ అన్నీ కూడా 1 year old 3 months నుంచి మనము 3 నెలల పిల్లల నుంచి మనం చేస్తామన్నమాట. సో ఈ గ్రహణం మొర్రి అనేది 3 నెలల వయసు నుంచి స్టార్ట్ చేస్తాం. అలాగే మెజారిటీ అంటే మోస్ట్ ఆఫ్ ద ఏదైతే కంజనైటల్ డిఫెక్ట్స్ ఉంటాయో అవి 1 year, అరౌండ్ 1.5 year ఏజ్లో రిపేర్ చేస్తాం. సో అట్లా పీడియాట్రిక్ రీకన్స్ట్రక్షన్ మనం వీఆర్ వెరీ స్పెషలైజ్డ్ ఇన్ సోమాజిగూడ బ్రాంచ్. అలాగే కాస్మెటిక్ సర్జరీలో మనం అన్ని రకాల కాస్మెటిక్ సర్జరీస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రైనోప్లాస్టీస్. సో రైనోప్లాస్టీస్ అనేది చాలా స్పెసిఫిక్ సర్జరీ. ఎందుకంటే మనం ముఖానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రామినెంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ముక్కు. ప్రతి ఒక్కరిని మనం మాట్లాడేటప్పుడు, మీ అందరితో నేను ఎవరితో మాట్లాడినా, మీరు నాతో మాట్లాడినా, నా ముఖంలో కానీ మీ ముఖంలో కానీ నేను మొదట చూసేది ముక్కు. సో ముక్కు అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము అట్లాంటి కాస్మెటిక్ సర్జరీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ సర్జరీస్, అంటే అత్యంత క్లిష్టమైన సర్జరీ ఏంటి అంటే ముక్కుకు సంబంధించిన కాస్మెటిక్ సర్జరీ. ఎందుకంటే దాంట్లో చిన్న మిస్టేక్ కూడా అది పెద్దగా కనపడదు. అందువల్ల మిస్టేక్స్కి అందులో ఒక ప్లేస్ లేదు, అంత పర్ఫెక్ట్ సర్జరీ చేయాలి. అందువల్లనే అది మోస్ట్ డిఫికల్ట్ సర్జరీ అయిపోతుంది. సో అటువంటి రైనోప్లాస్టీస్ని మనం ఎక్స్పర్ట్స్ యశోద సోమాజిగూడలో. సో అలాగే మనము లైపోసెక్షన్, టమీ టక్స్ అని చేస్తాం. టమీ టక్, లైపోసెక్షన్ అనేది ఇప్పుడు చాలా వరకు ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలామంది లేడీస్కి పొట్ట చాలా లూజ్ అయిపోతుంది. దానివల్ల అంటే మనం చాలామంది కాస్మెటిక్ అంటే అది అవసరం లేదు అని అనుకుంటాం. ఆ పొట్ట లూజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఏదైతే స్కిన్ మజిల్ స్ట్రెచ్ అయ్యి పేగులు బయటకు వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఈవెన్ దో హర్నియా రాకపోయినా కూడా మొత్తం ముందుకు పడిపోతాం. సో దానివల్ల బాడీ బరువు అంతా ముందుకు లాగుతూ ఉంటుంది. సో దానివల్ల బ్యాక్ పెయిన్ రావడము, వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలామంది ఇది ఏమవుతుందంటే భరిస్తూ ఉంటారు లేడీస్, ఆడవాళ్ళు. అలాగే బ్రెస్ట్ కూడా, ఏదైతే స్థనాలు ఉంటాయి ఆడవాళ్ళలో, వాళ్ళకి చాలామందికి పెద్ద స్థనాలు ఉంటాయి. పెద్ద స్థనాలు ఎస్పెషల్లీ ముఖ్యంగా ఏమవుతుంది అంటే డెలివరీ తర్వాత పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు బాగా స్థనాలు బరువు అయిపోయేసేసి ముందుకు సాగిపోతుంది. ఈ పొట్ట సాగడం కానీ, స్థనాలు సాగడం కానీ ముందుకు సాగడం వల్ల ఏమవుతుంది అంటే ఆ బరువు ముందుకు లాగడం వల్ల వెన్నుముక మీద బాగా స్ట్రెయిన్ పడి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది, డిస్క్ ప్రొలాప్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే స్తనాలకి కానీ దానికి స్కిన్ కింద ఇన్ఫెక్షన్స్ వచ్చే అవసరం.
ఇవన్నీ సైలెంట్గా సఫర్ అవుతుంటారు చాలామంది ఆడవాళ్ళు. వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు. వాళ్ళ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది దీన్ని అర్థం చేసుకోరు, ఏముంది అనుకుంటారు. సో దీనన్నిటికీ మనకి ఒక సర్జరీ ద్వారా దాన్ని తగ్గించి చాలా వరకు వాళ్ళ ఇబ్బందులు మనం సాల్వ్ చేయొచ్చు. కానీ చాలామందికి ఇది కాస్మెటిక్ సర్జరీ, ఇది అవసరం లేదు అని అనుకుంటారు. కానీ ఇది అవసరమే, ఎందుకంటే అది మనం ఇట్స్ ఎ మిస్నోమర్ కాస్మెటిక్ సర్జరీ అని. సో అలా రకరకాల కాస్మెటిక్ లైపోసెక్షన్ ఉంటుంది. లైపోసెక్షన్ కూడా మనము ఫ్యాట్ అనేది లైపోసెక్షన్ చేస్తే ఆ స్కిన్ సాగ్ అయ్యి ఆ స్కిన్ మంచిగా రీమోడల్ చేయొచ్చు అన్నమాట. కరెక్ట్గా మనం పద్ధతిగా చేయొచ్చు. సో మన దగ్గర లైపోసెక్షన్ ఇప్పుడు లేజర్ లైపోసెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. లేజర్ లైపోసెక్షన్స్ ఇవన్నీ కూడా సోమాజిగూడలో వీఆర్ అవైలబుల్ అనమాట. సో సోమాజిగూడ ప్లాస్టిక్ సర్జరీ యూనిట్ అనేది స్టేట్ ఆఫ్ ద ఆర్ట్, అన్ని ఫెసిలిటీస్, అన్ని సర్జరీస్ చేస్తాం మనం. ఇంకొకటి రోడ్ మనకి కరీంనగర్ హైదరాబాద్ రోడ్ వెరీ హెవీ ట్రాఫిక్ రూట్ అండ్ యాక్సిడెంట్స్ చాలా అవుతుంది. సో ఎనీ యాక్సిడెంట్, ఎనీ సింపుల్ కట్ నుంచి కూడా చాలా అవేర్నెస్ అనేది చాలా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మన దగ్గరికి ఇప్పుడు సింపుల్ కట్స్ ఇవన్నీ చిన్న వూండ్ వాషింగ్, అంటే ఏదైతే మనకి చిన్న యాక్సిడెంట్స్లో చిన్న దెబ్బలు తగులుతుంటాయో వాటిని లోకల్గా ఎవరైతే చేస్తున్నారో ప్రాపర్గా వూండ్ వాష్ ఇచ్చి క్లోజ్ చేయాలి. మన దగ్గరికి చాలామంది వస్తుంటారు, జస్ట్ 4 కుట్లు వేసి పంపించేస్తారు. దాని లోపల రాళ్ళు, గులక రాళ్ళు, ఏమేమి గ్లాస్ పీసెస్ ఉంటాయి. అట్లీస్ట్ చేసేటప్పుడు అవి తీసేసి క్లోజ్ చేయాలి. సో అలాగే ఇటువంటివన్నీ డిఫికల్ట్ వూండ్స్ ఏదైతే ఉంటాయో, బాగా క్రష్ అయిన వూండ్స్, బాగా యాక్సిడెంట్లు సివియర్ వూండ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనము వీ హ్యావ్ అడ్వాన్స్డ్ లైక్ మైక్రోస్కోప్ ఉంటుంది. లేటెస్ట్ మైక్రోస్కోప్ 30-40 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్లో మనం ఆపరేషన్ చేయగల మైక్రోస్కోప్స్ ఉంటాయి. సో వీటి వల్ల ఏమవుతుందంటే మన రీకన్స్ట్రక్షన్ అనేది మేము ఎటువంటి అంటే ఏ స్థాయిలో కన్నా వెళ్ళి రీకన్స్ట్రక్ట్ చేయగలం. సో ఇప్పుడు మనం వీపు నుంచి కండదీసి లెగ్ని కవర్ చేస్తాం. అదే రక్తనాళాలు అక్కడ రక్తనాళాలతో సహా డిసెక్ట్ చేసి మైక్రోస్కోప్ ద్వారా అక్కడ కాలికున్న రక్తనాళాలను జోడిస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనము ఎక్కడైతే డిఫెక్ట్ ఉంటుందో, బోన్ లాస్ ఉంటే కూడా మనము ఆ స్పెసిఫిక్ బోన్ని దాన్ని తీసి అక్కడ ఇది చేస్తాం, రీకన్స్ట్రక్ట్ చేస్తాం. అలాగే దవడ రీకన్స్ట్రక్షన్ కూడా కాలి బోన్ తీసి మైక్రో సర్జరీ చేస్తాం. సో ఎక్కడి నుంచి అయినా కూడా మనము రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం వీ హ్యావ్ రీకన్స్ట్రక్షన్, యాక్సిడెంట్ రీకన్స్ట్రక్షన్ కూడా వీ హ్యావ్ ఎవ్రీథింగ్. అక్కడ సింపుల్ రీకన్స్ట్రక్షన్ నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్ మైక్రో సర్జరీ వరకు మనం అన్ని అడ్వాన్స్ సర్జరీస్ కూడా చేస్తాం.